శ్రీలతకి కోపం వచ్చినట్టుంది వాళ్ళ లైవ్ కి రాలేదు. చూడు లావణ్య యొక్క ముక్కు మీద పడిందంటే ఫోన్. ఫోన్ నా ముక్కు అంటే పడుకుంది, ఫోన్ చూస్తూ పడుకుంది లావణ్య కదా. లావణ్య ఫోన్ చూస్తూ పడుకున్నావు కదా అక్క. అర్థమైంది అది లలిత అక్క. సోము తమ్ముడు అన్నావులే, సోము తమ్ముడు తిన్నావా అక్క అన్నావులే. డిలీట్ నాకు చేయకు, అర్థమైంది. డిలీట్ డిలీట్ చేయకు చేయద్దు, అక్క, డిలీట్ డిలీట్ చేయొద్దు. చేయొద్దు, మెసేజ్ ఏమి అంటే డిలీట్ చేయొద్దు. అంటే అక్క మామ తమ్ముడు తిన్నావా సోము తమ్ముడు అనేవి పోయి మామ తమ్ముడు తిన్నావా సోము అని తమ్ముడు పెట్టింది. దాని తిన్నారా? డిలీట్. ఓకే ఓకే, బాయ్ బాయ్ సుబ్బు అంటున్నారు స్టీరియో గారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఇప్పటి వరకు లైవ్ కి సపోర్ట్ స్టీరో చేసినందుకు అన్న ఉండు ధన్యవాదాలు మీకు. ఉండు అన్న ఒక 2 నిమిషాలు. ఏమి ఇంటర్వ్యూ తీసుకుంటావా? నిద్రపోతూ అబ్బాయి ఎందుకు పోతున్నావు? ఓకే తమ్ముడు అంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ నా. పొద్దున్న 3:30కి లేవా, వెళ్దాంలే. ఓయ్ అమ్మ, ఎక్కడ పోతావు లావణ్యక్క? నాకైతే బాధలేదు, నేనైతే మెలుకుంటా. మా బావ మరి అబ్బాయి ఇది లావణ్యక్క, మా బావ చింత బర్ర తీసుకొని కొడతాడు, జాగ్రత్త. గుర్తుందా? నేనైతే మెలుకుంటా. లలితక్క నిద్ర రావడం లేదా నీకు కూడా? నాకైతే నేను మెలుకుగానే ఉండాలి, ఇంచుమించు 1:30 అయితే కానీ తర్వాతే కానీ. ఓ బ్రాహ్మణ అబ్బాయి. ఎవరు ఎవరు బ్రాహ్మణ అబ్బాయి? ఎవరు బ్రాహ్మణ అబ్బాయి? స్టీరియో ఓహో, బ్రాహ్మణ తీరు అబ్బాయి అనేది అంట. అంటుందా? స్టీరియో అని నేను కూడా బ్రాహ్మణ అబ్బాయి, నన్ను అలా పిలవదు అసలు. లలిత అక్క ఉండు, నువ్వు ఎక్కడ పోతుండక్క. వస్తోంది, నిద్రపోతున్నా అంటోంది అక్క. వద్దు. జాను చెప్పు అంటున్నాడు చీరన్న. జాను అంటే మళ్ళా లావణ్య. లావణ్య ముద్దు పేరు. అలాంటి బ్యాడ్ మనిషి కాదులే, మంచి అబ్బాయి. నిన్ను కొడతా తమ్ముడు. ఎవరిని తిట్టే? ఇప్పుడు ఎవరి వరకు నవ్వుతున్నావా తిట్టవు? ఏడుస్తున్నావా అక్క? అరుస్తోంది తమ్ముడు అని. అన్నా లావణ్య కరుస్తుందా? బానొచ్చేటప్పుడు కప్పలకలు బెక్క అంటాయి చూడి. వాళ్ళ కప్పలకలు అరిచినట్లు అరుస్తాను చూడు, నోరు తెరిచి. అంటే నేను గట్టిగా తమ్ముడు, ఇప్పుడు వరకు నేను కొడతా తిట్టావు. తమ్ముడు అని, నేను కొడతా తమ్ముడా అని. ఇప్పటి వరకు తిట్టావు అంటున్నారు స్టీర్ అన్న. ఎవరిని తిట్టా అంటుంది లలిత అక్క. అమ్మాయి లావణ్య నన్ను తిట్టింది, లక్ష్మి నన్ను. ఏడకండి బకెట్లు ఖాళీ లేవు మాకు ఇక్కడ. లేదులే అబ్బాయి, బకెట్లు అన్ని ఫుల్ అయిపోయినాయి నాకు ఇక్కడ. నిద్రపోకుండా మీ లైవ్ లో ఉండాలి అంటే 1,00,000 రూపాయలు అమౌంట్ ఇవ్వండి. అయ్యో, 1,00,000 2,00,000 ఇస్తాను, తీసుకుపోక పొద్దున్నే వచ్చి. ఈ సుబ్బుకి ఎంత హ్యాపీ నిద్ర లేకుంటే. లలితాక 2,00,000 సోపులు ఇస్తాను, తీసుకుపో. ఇంచుమించు 2-2:30 దాకా మెలకు ఉండాలి మేము, మాకు తప్పదు అది. మరి 3:30 కాదు, 4 దాకా కూడా నేను మెలకు ఉంటా. సుబ్బు అన్న, లలితాకకి 2,00,000 సోపులు అంటించాయి. అవునా? ఓకే, 1,00,000 అడిగింది, 2,00,000. ఇప్పుడు చెప్తే బాగుండేది కదా. ఎదుర్కొంటే షాప్ ఓపెన్ ఉంది ఆల్రెడీ. 2,00,000 సబ్బులు తీసుకుని వచ్చేస్తాను ఎంతసేపు. ఈ సుబ్బుకి ఎంత హ్యాపీ నిద్ర లేకుంటే అంట. బాబా మళ్ళా చదువుదామా? మళ్ళా చదువుతా ఒక్కసారి. అవునా? క్రియేట్ హైలైట్స్